ఇక్కడ ఈ క్రీస్తురాజపురంలో కొండ ప్రాంతం నిరంతరం మంచినీళ్ళకి ఇబ్బంది పడే ఏరియా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున 2014-19లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతంలో 3 ట్యాంకులకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సరిపడా నిధులు కూడా సమీకరించుకోవడం జరిగింది. 2 ట్యాంకులు పూర్తయ్యాయి. 3వ ట్యాంక్ వచ్చేపాటికి దానికి కాంట్రాక్టరు టెండర్స్ అన్నీ అయిపోయి కాంట్రాక్టర్స్ కొంత వర్క్ మొదలుపెట్టిన తర్వాత 2019లో ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మంచినీళ్ళనో లేకపోతే పేదలకు అవసరమనో ఏమాత్రం చేస లేకుండా నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు గారు నిధులు ఇచ్చాడు కాబట్టి దాన్ని రద్దుపరిచారు. రద్దుపరిచిన వ్యక్తులు తర్వాతైనా 1 సంవత్సరానికో 2 సంవత్సరాల కన్నా మళ్ళా నిధులు ఇచ్చి ఇక్కడ మంచినీళ్ళతో కట్టకట్టలాడుతున్న ప్రజల్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇవ్వాల్సింది పోయి 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వంలో ఇమీడియట్గా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా ఇచ్చి మరలా మేము ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని అందరూ కూడా గమనించమన్నది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా అది ప్రజల డబ్బులే. చంద్రబాబు గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ప్రజల డబ్బులు, ప్రజల అవసరాలకు వాళ్ళ డబ్బులు. దాంట్లో ఏదైతే ఇంపార్టెంటు, మంచినీళ్ళు ఇంపార్టెంటు, రహదారుల నిర్మాణం ఇంపార్టెంటు, ఈ రెండింటి కోసం ఇచ్చిన నిధుల్ని రద్దుపరచడం అంటే అది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మంచినీళ్ళు ఇదే కొండ మీద రానున్న రోజుల్లో మరొక 4 మంచినీళ్ళ ట్యాంకులు కట్టబోతా ఉన్నాం. దీంతో కలిపి 4 కట్టబోతా ఉన్నాం. నిన్న DDRC మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సమక్షంలో కమిషనర్ గారు సహకారంతో దాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. 3 మంచినీళ్ళు. ఈ 4 ట్యాంకులు కనుక పూర్తయితే ఈ కొండ ప్రాంతానికి పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాటర్ ఇంటేక్ కూడా చాలా పెంచడం జరుగుతూ ఉంది. ఏదైతే కృష్ణానది నుంచి వచ్చే వాటర్ను కూడా దాని కెపాసిటీ కూడా పెంచి అందరికీ మంచినీళ్ళు ఇవ్వాలనేది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి స్లోగన్, ఇంటింటికి మంచినీళ్ళు అనే స్లోగన్ని ఆధారంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతోంది. మరొకసారి మరి అధికారులకి, కాంట్రాక్టర్ గారు కూడా ఎంతో వ్యయాన్ని కూడిన కొండ మీదకి మెటీరియల్ వెళ్ళి తయారు చేయడానికి ఎంతో ప్రయాసతో కూడిన విషయమైన ఆయన ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు 5వ డివిజన్ మరి ముఖ్యంగా క్రీస్తురాజపురం కొండ ప్రాంత వాసులందరికీ పండగ రోజు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల క్రిందట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి కొరత తీర్చడం కోసం స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు ఆ రోజున శంకుస్థాపన చేస్తే గడిచిన వైసీపీ ప్రభుత్వం ఆ యొక్క కాంట్రాక్ట్ను రద్దు చేసి ఈ 5 సంవత్సరాలు కూడా కొండ ప్రాంత ప్రజలకి దాహార్తిని తీర్చకుండా కళ్ళబొల్లి మాటలతో, అదేవిధంగా ప్రజలకు అబద్ధపు ప్రచారంతో కాలం గడిపింది. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఏవైతే ఈ కొండ ప్రాంత ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలనుకున్నారో, అదేవిధంగా కొండ ప్రాంత ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడంలో, ప్రజల నమ్మకాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవడంలో నిఖార్సైన నాయకుడు, నిజమైన నాయకుడు, ప్రజల పక్షపాతి అని మరొకసారి మనందరికీ గుర్తు చేస్తూ శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు, మన శాసనసభ్యులు ఈ రోజున ఈ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.